సచివాలయ సిబ్బంది మొత్తం ఊళ్ళో కదా రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి ఇంటికి వెళ్ళి 9 గంటల లోపల 90% ఈ పెన్షన్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గతం మాదిరి కాకుండా ఈ పెన్షన్ కార్యక్రమంలో ప్రతి కూడా మా పార్టీ లీడర్స్ ఇంటికి వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మాకు అప్డేట్ చేస్తుంటే మేము అది అధికారులు చెప్పి వీలైనంత వరకు అంటే అన్నీ చేస్తామని చెప్పలేం కానీ వీలైనంత వరకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మా నాయకులు ఎవరైతే ఓటు వేసుకున్నామో ప్రజల చేత వాళ్ళు ప్రతి నెల మీ దగ్గరికి వచ్చి కనిపించి మీ సమస్యలు తెలుసుకున్నారంటే నిజంగా అది మంచి పని. ఎందువల్లంటే ఓట్లేసి కనిపించినటువంటి పరిస్థితి గతంలో నాయకులు కానీ ఆ పరిస్థితి కాదు. స్వయంగా నేనే గూడూరు టౌన్లో ఇక్కడ పుట్టాను కాబట్టి ఇక్కడ ఉన్నాను కాబట్టి ప్రతి నెల మా కమిషనర్ గారి నాయకత్వంలో ప్రతి వార్డులో కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. మొత్తం ఈ గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో 37,020 పెన్షన్స్ దాదాపు 16,73,00,000తో పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక రోజులోనే ఈ యొక్క పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు మేము పెన్షన్లు పనిచేయడం పోతుంటే కొంతమంది పెరాలసిస్లో ఇటీవల వచ్చిన వాళ్ళు కూడా మా నాయకులు చూపించారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హాస్పిటల్లో వెళ్ళి అది ఎంట్రీ చేసుకొని ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా సమస్యలు ఉన్నా కమిషనర్ గారితో సంప్రదించండి ఏ విధంగా చేయాలో అవి కూడా చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. అలాగే ఇల్లు కాలిపోయిందని కూడా మా నాయకులు చెప్పారు. వాళ్ళకి 10,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ నుంచి ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి కేవలం దావూస్కి వెళ్ళినటువంటి మా ముఖ్యమంత్రి వర్యుడు అలాగే మా విద్యాశాఖ మంత్రి వర్యుడు లోకేష్ గారు అక్కడ వాళ్ళు వెళ్తే రెడ్ కార్పెట్ వేసి పారిశ్రామికవేత్తలు స్వాగతాన్ని పలికిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే గతంలో జైటాక్ అట్లాగా ఉన్నటువంటి పరిశ్రమని కూడా మళ్ళీ మేము ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడి పెడతామని చెప్పి ముందుకు వస్తున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ నమ్మకాన్ని ఇప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు రొమ్ము చేయదని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అలాగే కొన్ని రాజకీయ పార్టీలు మా ఎన్డీఏ ప్రభుత్వం మీద బురదవుతున్నాయి. ఏంటంటే డబ్బులు లేవంట, ఆయన చేయనటువంటి వాగ్దానాలు ఏమి రావంట అని మేము మళ్ళీ చెప్తున్నాం. ఏమైతే చెప్పామో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కడు కూడా తప్పకుండా అన్ని అమలయ్యేటువంటి పరిస్థితి ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా మోడీ గారి సహాయంతో మేము చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఈ యొక్క అసత్యపు ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి మళ్ళీ మీడియా ద్వారా తెలియజేస్తాం. బాబు గారు చెప్పింది మేము ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ఖచ్చితంగా రేపు వచ్చిన నెలలో మళ్ళీ 2 సూపర్ 6లో 2 పథకాలను కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. కాబట్టి ఎవరు కూడా నమ్మొద్దు. మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎల్లవేళ ప్రజలకి అందుబాటులో ఉండేవాళ్ళం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏది వచ్చినా స్పందించేటువంటి పరిస్థితి మాదే. అయితే అన్నీ ఎవరు సాధ్యం కాదు అన్నీ చేయడం, కానీ వీలైనంత వరకు చేసేంత వరకు ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మా ద్వారా ఎవరికైనా తప్పుగా ఏదైనా వచ్చింటే క్షమించమని చెప్పి నా ప్రజల్ని గూడూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతున్నాం. కాబట్టి దయచేసి మీరు నేరుగా రండి. మాది వేరే ఊరు కాదు, మాది గూడూరు. నేరుగా వచ్చి మీ సమస్యలను పార్టీ ఆఫీసులో 9 గంటలకి వారానికి 3 రోజులు పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా వచ్చి మీ సమస్యలు తెలుసుకోవాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా 7 నెలల్లో 20 ప్రముఖ కంపెనీలని దాదాపు 6,38,000 కోట్లతో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ధైర్యంగా చెప్తున్నాం. అలాగే నిజాయితీకి మారుపేరుగా మా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనాల్లో తిరుగుతున్నారు. ఎక్కడ కూడా తిరిగినప్పుడు ఏ సమస్యలను అప్పటికప్పటికి స్పందించిన తీరు చూస్తే నిజంగా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నాం. అట్లాగే మా లోకేష్ బాబు గారు యువనాయకుడు బ్రహ్మాండంగా విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చి విద్యా వ్యవస్థను కాపాడి తీసుకురావాలని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే వచ్చే నెల నుంచే అందరూ తల్లి ఒడి ఖాతాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏవైతే చెప్పామో అవి కూడా మీ అందరూ కూడా డబ్బులు పడతాయని చెప్పి మేము ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే త్వరలోనే పెన్షన్లు ఏమైతే చెప్పామో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలకే పెన్షన్స్ అని చెప్పాం. అది కూడా త్వరలోనే విడుదల చేస్తారని చెప్పి కూడా ధైర్యంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.